ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఆదరించే ఒక గొప్ప వాగ్దానం దేవుడిస్తూ ఉంటున్నారు. మీ కన్నీరు తుడుచుకునే వాగ్దానం అదేంటో చెప్తాను. యెషయా 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. మీ యావత్ బాధల్లో దేవుడు బాధ పొంది మిమ్మల్ని అలాగా ఉంచడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎత్తుకుంటాడంట, మోసుకొని వెళ్తూ ఉంటాడు. మా చిన్నతనంలో మా హాల్లో ఒక ఫోటో ఫ్రేమ్ ఉండేది. ఆ ఫోటో ఫ్రేమ్లో ఒక కథ ఉందండి. ఆ కథ ఏంటో నేను మీకు వివరిస్తాను. ఒక భక్తుడు సముద్ర తీరపు ఇసుకలో నడుస్తూ ఉంటున్నాడు. ఆయన వెనక తిరిగి చూసినప్పుడు 2 అడుగుజాడలు కనిపించేవి. ఒకటి యేసేది, ఒకటి ఆయన ఒక అడుగుజాడలు. అయితే చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో మరి ఆయన చాలా భయంకరమైన తుఫాను సమయంలో, అలజడి సమయంలో, కష్ట సమయంలో ఆయన వెనుక తిరిగి చూసినప్పుడు ఒకటే ఒక అడుగుజాడలు కనిపించేవి, ఒకే వ్యక్తివి కనిపించేవి. ఆయన ఎంతో బాధపడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. నా ప్రియమైన ప్రభువా, అన్నీ బాగున్నప్పుడు నీవు నాతో నడిచావు, ఏమీ బాగాలేనప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసావా అని ప్రార్థన చేశాడంట. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు, నా ప్రియమైన నా కుమారుడా, అన్నీ బాగున్నప్పుడు నీతో ఉన్నాను, అంతేకాదు ఏమీ బాగాలేనప్పుడు కూడా నీతోనే ఉన్నాను. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడంట, మరి ఏవి ఒకటే అడుగుజాడలు కనబడుతున్నాయి, నువ్వు కనబడట్లేదేంటి అని అడిగాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడంట, ఆ కనబడుతున్న అడుగుజాడలు నావి, నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నానని చెప్పాడంట. ఈ ఒక ఫ్రేమ్ని మా హాల్లో మేము చూసినప్పుడల్లా నేను డాడీని అడుగుతుండే, ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగుంది అని. ఒక భక్తునికి ఇటువంటి కళ వచ్చిందంట. నిజమే అండి, మన జీవితంలో కూడా మనము భయపడతా ఉంటాము. ఎవరు లేనప్పుడు ఎలాగ ప్రభా, ఎలాగ నేను చేస్తాను, ఈ సముద్రం, ఈ శ్రమలు ఎలాగ నేను దాటి వెళ్తాను అని మనకి నిరుత్సాహంతో భయముతో అడుగుతూ ఉంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఎత్తుకొని నడిపిస్తారండి. ఎప్పుడు వరకండి? నీ ముసలితనంలో నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుడు. ఆయన చంక పెట్టుకుంటాడంట. యెషయా 46:4 మూతిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడంట. ఎవరైనా నిన్ను పట్టించుకుంటున్నారా లేదా అని నీ భయం ఉండకుండా దేవాది దేవుడు నీ ఒంటరి సమయంలో ఆయన నిన్ను ఎత్తుకొని నీ యావత్ బాధలో ఆయన బాధ పొందుకుంటూ నీతో కలిసి ఆయన ఉన్నాడని మర్చిపోకండి. మీరు ఒంటరిగా లేరు, ఆయన మీతో ఉన్నారు. అంతేకాదు మిమ్మల్ని ఎత్తుకొని మీ గమ్యానికి, మీ ఆశీర్వాదంలోనికి దేవుడు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. నమ్ముతున్నారా? ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని దినమంతా మనము ధ్యానం చేద్దాము. కళ్ళు మూసుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడావు. ఆ భక్తుని ప్రభ తన్ని కళ ద్వారా మాతో మాట్లాడావు నాయన. నిజమే నాయన ప్రభ, ఎవరు లేరనుకున్న సమయంలో భయంకరమైన కష్టాల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన మా చేయి పట్టుకోవడం మాత్రమే కాదు, మమ్మల్ని ఎత్తుకునే దేవుడవు నాయన. ఈరోజు ఎవరైతే ప్రభ అలాగ ఒంటరి పయనంలో ఉంటూ కష్టాలలో ఉంటూ ఎలాగా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభ నాయన నీవే నిత్యము తోడుగా ఉన్నావని, నీవు ఎత్తుకునే దేవుడు అని, యువర్ అ గాడ్ హూ క్యారీస్ యువర్ చైల్డ్ లార్డ్ మై ఫాదర్, అటువంటి కృపను బిడ్డలకి చూపించావు నాయన. ఈ వాగ్దానం ద్వారా ఈ రోజు నుంచి ప్రభ తండ్రి, వారు ప్రభ తండ్రి యేసయ్య ఒంటరిగా ఉన్నామనే అనుభూతి లేకుండా నీవు వారికి తోడుగున్నావు అనే అనుభూతి వారికి దయచేస్తామని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ప్రభ ఎవరైతే ప్రభ బాధల్లో, శ్రమల్లో ఉన్నారో వారందరినీ ఓదార్చి విడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. నమ్మండి, మన దేవుడు వదిలిపెట్టేవాడు కాడు. ఎప్పుడైతే మీరు నడవలేరో, పరిగెత్తలేరో, ఎప్పుడైతే అలసిపోయి ఉన్నారో, ఒక తండ్రి వల్లే మిమ్మల్ని ఎత్తుకొని తన భుజాల మీద, తన రెక్కల మీద మిమ్మల్ని మోసే దేవుడు అండి. కాబట్టి అధైర్యంగా ఉండకండి, ధైర్యపడండి. యు ఆర్ నాట్ అలోన్. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ప్రతి కష్టము నుండి దేవుడు మిమ్మల్ని విడిపించే సమర్థుడు. ఈ వాగ్దానంను ఎత్తి పట్టుకుని దినమంతా ధ్యానించమని కోరుతున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.